విశాఖపట్నంలోని టౌన్ కొత్త రోడ్లో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో దశావతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ జగన్నాథ స్వామి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బలభద్రుడు సుభద్రాదేవితో కలిసి ప్రత్యేక రథంపై టర్నర్ చౌట్రీ మందిరానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ వేడుకలకు సంబంధించిన విశేషాలపై ఆలయ ఈవో టి రాజగోపాల్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ప్రాంతంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోని ప్రతి ఏడాది వల్ల ఈ ఏడాది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు విశిష్టత ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతాయనేది ఏదైనది ఆలయ ఈవోటి రాజగోపాల్ రెడ్డి అయితే మనతో ఉన్నారు. ప్రధాన చూసుకుంటే ప్రతి ఏడాది కూడా ప్రతిష్టాత్మకంగా ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అవతారాలు ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎంతమంది భక్తులు ప్రతి ఏడాది ఈ స్వామివారిని దర్శించుకుని ఉంటారు? నమస్తే అండి. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు జూలై 16వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు నిర్వహిస్తాము. జూలై 17వ తారీఖు నుంచి స్వామివారు మత్స్యావతారంలో దర్శనమిస్తారండి. 25వ తారీఖు తొలి ఏకాదశి శేషపాన్పు అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈ 9 రోజుల పాటు కూడా దశావతారాలలో స్వామివారు దర్శనమిస్తారండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవచ్చు. సుమారు 10 రోజుల పాటు మేము 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనంకి వస్తారని అంచనా వేస్తున్నాము. అందుకు తగినట్టే మేము, అలాగే మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా, అలాగే పోలీస్ వారు, రెవెన్యూ వారు, అన్ని శాఖల వారు కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అందుకు తగినట్టు ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. రోజు మనకి మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే భక్తుల విశేష ఆహ్లాదం కోసం మనం సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు చౌల్ట్రీ ప్రాంగణం వద్దనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామండి. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయంట ఈ ఏడాది. ముఖ్యంగా ఫ్రీ బస్సు పథకం వల్ల, స్త్రీ శక్తి పథకం వల్ల దూర ప్రాంతాల నుంచి కూడా మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశాన్ని అంచనా వేయడం జరిగిందండి ఆల్రెడీ. అందుకే క్యూ లైన్స్ కూడా కొంచెం ఎక్కువ పెంచాము. పోలీస్ బందోబస్తు కూడా చౌల్ట్రీ ప్రాంగణం మొత్తం మీరు చూస్తే పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువ చేయడం జరిగింది. మంచినీటి సరఫరా, క్లీనింగ్, మొబైల్ టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని శాంతంగా దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఏదైతే వన్ టౌన్ ఏదైతే చౌటరి నుంచి సుమారుగా గత రోజు కూడా ఎన్ని కిలోమీటర్ల వరకు రథయాత్ర కొనసాగింది, తిరుగు ప్రయాణం ఎప్పుడు కొనసాగుతుంది, భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటారు? నిన్న సాయంత్రం అంటే 16వ తారీఖు సాయంత్రం 5 గంటలకి రథయాత్ర ప్రారంభమైందండి. టౌన్ కొత్త రోడ్ నుంచి మనకి చౌల్ట్రీ వరకు సుమారుగా కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. కిలోమీటర్ రోడ్డు పొడవున జనాలు సంద్రంలాగా ఎప్పుడూ లేని విధంగా తరలి వచ్చి రావడం చూసాం నిన్న. సో మళ్ళీ తిరుగు ప్రయాణం 26వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మన ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారండి. ఈ 10 దశావతారాల్లో కూడా విశేషంగా ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తున్న ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్రలు కూడా 10 అవతారాలు కూడా చెబుతున్నాయి. 10 అవతారాలు కూడా ఈ రోజు నుంచి 10 రోజులు కూడా ఏర్పాటు చేస్తారు. భక్తులకు మీరు ఏ విధంగా అంటే ఏర్పరిచే ప్రయత్నాలు కూడా వర్తించే జాగ్రత్తలు ఏమని చెప్తారు? మనకి ముఖ్యంగా వివిధ క్యూ లైన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంతోపాటు క్యూ లైన్స్లోనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి వాతావరణం సహకరిస్తుంది కాబట్టి ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే కూడా మజ్జిగ అలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు కూడా పంచడం జరుగుతుంది. అలా కాకుండా మనకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేసామండి. సో ఆ విషయంలో మాత్రం ఏ సందేహం అవసరం లేదండి. ఇది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రతిరోజు కూడా 10 దశావతారాలు కూడా స్వామివారుడు భక్తులకు దర్శనమవుతున్నారని కూడా భక్తుల సౌకర్యార్థం కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ముఖ్యంగా క్యూలైన్లు మధ్యాహ్నం నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం నుంచి కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని కూడా ఈవో రాజగోపాల్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రతి ఏడాది వల్ల ఈ ఏడాది కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దశావతారాలలో కూడా స్వామివారి కొలువై ఉంటారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది 1.5 కిలోమీటర్న్నర రథయాత్ర ప్రారంభమయ్యి తిరుగు ప్రయాణం 10 రోజుల తర్వాత ఇక్కడ నుంచి చౌట్రీ నుంచి తిరిగి వన్ టౌన్ వరకు కూడా వెళ్తుందని కూడా ఒకవైపు అయితే ఈవో రాజగోపాల్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్